హర్షిత క్రియేషన్స్. ఈరోజు నేనైతే నా మినియేచర్ టాయ్స్ అయితే మీకు చూపిస్తాను. అవి ఎక్కడ కొన్నాను, దాని ప్రైస్ అంతా కూడా చెప్తాను. నేను ఒక్కొక్కటి డీటెయిల్గా మీకైతే అందిస్తాను. నేను వచ్చేసేయండి. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి అయితే నేనైతే కుక్కర్ తీసుకున్నాను. ఇదైతే నాకు చాలా అన్నిటికంటే ఇదే నాకు ఎక్కువ ఇష్టం, ఎందుకంటే ఇది చాలా క్యూట్గా ఉంది. నాకు దీని ప్రైస్ వచ్చేసరికి 200 పడ్డది. నాకు ఇది ఒక్కటికి పీస్. చూడండి ఎంత క్యూట్గా ఉందో. దీన్ని మనం ఇలా వెనక సైడ్ ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు. ఈ కుక్కర్ చూడండి లోపల ఎంత క్యూట్గా ఉంది కదా. దీనికైతే ఇక్కడ విజిల్ కూడా వచ్చింది. ఇదైతే క్యూట్గా ఉంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి స్టవ్ అనమాట. ఇదైతే నాకు 200కి వచ్చింది. ఇది కూడా చూడండి. మనం దీని లోపల చూడండి ఎంత క్యూట్గా ఉందో. మనం దీంట్లో క్యాండిల్ పెట్టుకొని మినియేచర్ కుకింగ్స్ అని కుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అయితే రుబ్బు రోలు. ఇదైతే నాకు చాలా క్యూట్గా అనిపించింది. ఇదైతే నాకు 130 రూపీస్లో అయితే వచ్చిందనమాట. చూడండి చాలా క్యూట్గా వచ్చింది. దంచడానికి అయితే చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు ఏమైనా దంచాలన్నా మంచిగా మెరుగుతుంది. ఇదైతే మనకు వచ్చేసి నాకు ఇదైతే బుట్ట అనమాట. ఇందులో మనం కూరగాయలు అలా పెట్టుకోవచ్చు. నాకు ఇదైతే 40 రూపీస్ అయితే పడ్డది అనమాట. ఇది ఒక్కటి 40 రూపీస్. చాలా క్యూట్గా అనిపించి నేను ఇదైతే తీసుకున్నాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అయితే చాట్ అనమాట. మనం చెప్పుకుంటాం కదా. ఇది నాకు 70 రూపీస్ అయితే పడ్డది అనమాట. చూడండి ఇవైతే ఐరన్ బాండిల్ అనమాట. నాకు ఇవన్నీ ఈచ్ పీస్ వచ్చేసి 70 రూపీస్ పడ్డది. అంటే సైజుని బట్టి రేట్స్ ఉన్నాయి. అండ్ ఇది ఒక్కటి నాకు 50 రూపీస్ పడ్డది అనమాట. కానీ మంచి దోశలు వేసుకోనికే ఉంటుందని తీసుకున్నా. ఇదైతే 70 రూపీస్ అనమాట. ఇదేంటిదంటే ప్లేట్ సెట్. ఇవి నాకు 7 అయితే వచ్చాయి 50 రూపీస్కి. ఇవి నెక్స్ట్ అయితే బౌల్స్ అనమాట. ఇవైతే నాకు 25 రూపీస్కి అయితే 3 బౌల్స్ అయితే వచ్చాయి. మంచిగా ఏమైనా వేసుకోనికే కానీ బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఇదైతే పోపుల డబ్బా. చూడండి లోపల అయితే చాలా క్యూట్గా ఉంటాయి. చూసేయండి. దీని మూత కూడా వచ్చింది. ఇదంతా కలిపి నాకు 35 రూపీస్ పడ్డది. ఇది ఒక్కటి పీస్ ఈచ్ పీస్. నెక్స్ట్ ఈ బకెట్స్ ఒక్కొక్కటి వచ్చేసి 15 రూపీస్ అనమాట. నాకు 4 కావాలనే నేను 4 తీసుకున్నా. చాలా క్యూట్గా ఉన్నాయి అనేసి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇవి వచ్చేసి అయితే నాకు ఇంట్లో అన్నీ వచ్చాయి. ఇదంతా వచ్చేసి నాకు 100 రూపీస్ పడ్డది. ఏమేమి ఉన్నాయో చూపిస్తారండి. ఇదైతే పప్పు గుత్తి అనమాట రుబ్బుకోనికి. నెక్స్ట్ ఇవి వచ్చేసి గరిటెలు అనమాట మంచిగా ఉండడానికి. చూడండి. నెక్స్ట్ ఇవైతే పక్కడ అనమాట. ఈ రెండు అయితే పక్కడ అనమాట. అండ్ ఇది ఒకటి ఎగ్, మనకి ఎగ్ మిక్సింగ్కి పిండి మిక్సింగ్ కావాలి కదా, అందుకే ఇది ఒకటి. ఇదైతే చాపింగ్ బోర్డ్ అనమాట. ఇదైతే నాకు వచ్చేసి 80 రూపీస్ పడ్డాయి. ఒక చాకు, ఒక చాపింగ్ బోర్డ్. ఇదైతే వుడెన్తో చేశాను. చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది అనమాట. ఇది వచ్చేసి అయితే చపాతీ పీట, చపాతీ కర్ర. ఇవైతే నాకు రెండు వచ్చేసి 60 రూపీస్ పడ్డాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇదైతే డైనింగ్ సెట్ అనమాట. ఈ సెట్ మొత్తం వచ్చేసి నాకు 15 రూపీస్ పడ్డది. అండ్ ఇదైతే ఒక సర్వింగ్ బౌల్ అనమాట. ఇదైతే నాకు 30 రూపీస్ పడ్డది. అండ్ ఇది జస్ట్ ఇట్లా బౌల్ ఏమైనా పెట్టుకోనికి. ఇదైతే నాకు 20 రూపీస్ పడ్డది. ఈ చిన్న గ్లాస్ వచ్చేసి అయితే నాకు 10 రూపీస్కి అయితే వచ్చింది. ఇది ఒక బిల్లె వచ్చేసి నాకు 30 రూపీస్ పడ్డది. అండ్ ఈ క్యారేజ్ బాక్స్ కూడా సేమ్ 30 రూపీస్ పడ్డది. చాలా క్యూట్గా ఉంది. అండ్ ఈ రెండు బుట్టలు వచ్చేసి నాకు 10 రూపీస్కి అయితే వచ్చాయి. ఈచ్ 10 రూపీస్. నేనైతే రెండు తీసుకున్నా కాబట్టి 20 రూపీస్ పడ్డది నాకు. ఇదైతే 40 రూపీస్ అనమాట ఒకటి. అండ్ ఇది వచ్చేసి ఏమంటారు గీకనీకి ఉంటుంది కదా, అట్లాంటిది ఇది అనమాట. ఇదైతే నాకు వచ్చేసి 50 రూపీస్ అయితే వచ్చింది అనమాట. ఇదంతా కలిపి నాకైతే 2000 రూపీస్ అయితే పడ్డది మొత్తం. చూడండి
మినియేచర్ సెట్స్. ఈ సెట్స్ అయితే నేను టోలీ చౌకీ హోమ్ డెకర్ స్టోర్లో అయితే దొరుకున్నా. ఈ మినియేచర్ సెట్స్ నాకైతే రెగ్యులర్గా మీకైతే నేను వీడియోస్ అయితే చేస్తాను. చేసిన తర్వాత ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.